వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేద మంత్రోచ్చారణలతో వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ తంతును వీక్షించి పునీతులయ్యారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు నాద రాజేశం, అయ్యగారు సీతారామస్వామి, ఆలయ దాతలు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది మంగళ అష్టకాలు వారి గుణాలు రూపములో ఉన్నటువంటి వారికి రక్షకల రూపంలో విచ్చేసి అన్నారు. మరి వారికి మీరందరూ కూడా మీ ఇంటిని గెలవాలి అని అంటే ఏం చెప్పాలి? మీ ఇంటి పేరు చెప్పాలి, మీ గోత్రం పేరు చెప్పాలి. సరే, మీ ఊరిని గెలవాలంటే మీ ఊరి పేరు చెప్పాలి. అదే మన రాష్ట్రంలో గల ఆ తెలుగు. ఓం నమో వెంకటేశ, జై శ్రీరామ్. అగ్రహారంలో ఈరోజు 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ 12వ వార్షికోత్సవం అంటే ప్రతి సంవత్సరము ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం జరిపిస్తారు. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా జరిపించారు. చాలామంది భక్తులు వచ్చారు. అన్నదానాలు జరుగుతాయి, హోమాలు, అన్ని పూజలు జరుగుతాయి. దీనితో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇలానే ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు రావాలని కోరుచున్నాము. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణము, భజనలు ఇవన్నీ జరిగాయి. ఇక్కడ ఇందులో అందరూ భాగస్వాములు అయ్యారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెంకటేశాయ, జై వాసవి, జై శ్రీరామ్. ఈరోజు మన అగ్రహారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా మన గోదాదేవి, భూదేవి, శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దీంట్లో అందరూ భక్తులందరూ చాలా పెద్ద ఎత్తున ఎప్పటికంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తులు స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో అమ్మవారికి, అయ్యవారికి అందరూ పట్టు వస్త్రాలు, ఓడిబియ్యము, వాళ్ళ వస్తు రూపేణ, ధన రూపేణ అన్ని రకాలుగా సహకరించారు. వారందరికీ ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. వినా వెంకటేశం ననాతో ననాతో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. వేములవాడ పట్టణం, సిరిసిల్ల పట్టణం మధ్యలో కొండల రాయుడైన ఏడుకొండల రాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. ఈ ప్రాంతానికి ఆయన చేసినటువంటి యొక్క సేవలు, ఆచార్యులు రామానుజులను తనకన్నా ఎత్తుగా కూర్చోబెట్టుకుని గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తిగా, ఈ లోకానికి గురువును పూజించే వ్యక్తిగా వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో ఉన్నారు. అట్లాగే వీరిని కొండలరాయుడు అంటూ, వడ్డీకాసులవాడంటూ, భక్తుల బంగారం అనంటూ మనం తిరుమల తిరుపతిలో ప్రతిరోజు కొన్ని కోట్ల మంది దర్శిస్తున్నటువంటి ఒక దేవాలయం. రేపు ఈ యొక్క దేవాలయం కూడా, ఈ ప్రాంతం అంతా కూడా పునీతం కావాలని ఈ దేవాలయాన్ని అగ్రహారం వెంకటేశ్వర స్వామిగా భక్తుల రాయేశం బాపు దంపతులు వారు భక్తులతో, దాతలతో కలిసి అభివృద్ధి చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం తరపున కానీ, భక్తుల తరపున కానీ సహకరించగలసిందిగా ప్రార్థిస్తూ, వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర స్వామి దేవాలయము నిర్మాణం చేసి ఈ సంవత్సరంకు 12 సంవత్సరాలు జరిగినది ప్రతిష్ట అయి. 2010 నుంచి దేవాలయం మొదలుపెట్టినాము. 2014లో ప్రతిష్ట జరిగినది. ఆ స్వామివారి దయ వల్ల, చందాదారుల దయ వల్ల, వాళ్ళ సహాయ సహకారాలతో దిగ్విజయంగా నడిపిస్తున్నాము. మరి కోరుతూ స్వామివారి దీవెనలు కలగాలని కోరుతున్నాను. 12వ వార్షికోత్సవము ఈ దేవాలయం కట్టి 12 సంవత్సరాలు జరుగుతుంది. 12 సంవత్సరాలు ప్రతిష్ట జరుగుతున్నది. ఆ 12 ఏళ్ళ నుంచి కూడా దేవాలయం తాపకింత డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు 8 రూములు కూడా కట్టుడు జరిగినాయి.
ఈ విధంగానే ఇంకా డెవలప్ కావాలని స్వామివారిని మరీ కోరుతున్నాము. ఇప్పటికీ నా పక్కకున్న దోస్తులు ఎంతోమంది సహకారాలు అందించారు. ఇంకా కూడా దేవాలయం స్వామివారి కృప కలగాలని, వారికి ఇంకా చందాలు గిట్లా ఇవ్వాలని అనుకునేవారు మా నెంబర్ను సంప్రదించగలరు. 9573234236 94401555236కు ఈ నెంబర్లకు సంప్రదించండి. స్వామివారి కృపకు పాత్రులు కండి.